ఇప్పటివరకు శ్రీమంత శంకరదేవ మ్యూజియంతో పాటు కళాక్షేత్ర కూడా చూడడం జరిగింది. Friends, ladies and gentlemen, bhai or bahno, my dear subscribers, SS Kalakshetra మొదటి భాగం మీరు చూశారు. అండ్ దాంట్లో అస్సాం కల్చర్ కి సంబంధించింది మొత్తం మనకు తెలిసింది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది రెండో భాగం అని అనుకోవచ్చు. ఇదే ప్రెమిసెస్ లో SS కళాక్షేత్ర ప్రెమిసెస్ లోనే మ్యూజియం ఉంది. మొత్తం అస్సాం నాలెడ్జ్ షేరింగ్, ఆర్ట్ వర్క్ మరియు లిటరేచర్ కి సంబంధించింది, కవులు కళాకారులు వాళ్ళ గురించి, అస్సాం రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాము. అండ్ ఆలస్యం ఎందుకు మిత్రులారా, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. సో లెట్స్ విజిట్ దిస్ మ్యూజియం. మ్యాప్ లో చూడవచ్చు పల్టన్ బజార్ నుండి ఈ మ్యూజియంకి ఎలా రావాలి, మరియు బసిస్టా మందిరం నుండి వయా సైన్స్ మ్యూజియం ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూడండి మిత్రులారా. అదిగో కనపడుతున్న బిల్డింగే పూర్వజ్యోతి భవన్ కల్చరల్ భవన్. గత ఎపిసోడ్ అంటే మొదటి భాగంలో మీరు చూశారు. అండ్ మిత్రులారా, ఈ బిల్డింగ్ రెండవ భాగము సాహిత్య సంగీత నాటక భవన్ అని అంటారు. ఈ రెండవ భాగంలో మొత్తం లిటరేచర్ గురించి, కవులు కళాకారుల గురించి, మరియు మీకు చెప్పినట్టుగా శ్రీమంత శంకరదేవ అనే మహనీయుడు ఎవరు మనం తెలుసుకుందాము. మొదటి భాగం చూడని వారు అంటే అస్సాం కల్చర్ మొత్తం తెలుసుకున్నాము. 5 ఫ్లోర్లున్న ఆ మ్యూజియం గత ఎపిసోడ్ అంటే పార్ట్ 1లో ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేశామో మిస్ అయిన వారు తప్పక లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, చూస్తారని నేను భావిస్తున్నాను. ఇక రెండవ భాగానికి సంబంధించిన ఈ బిల్డింగ్, ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవుదాం రండి. దీనిలో ప్రత్యేకించి శ్రీమంత శంకరదేవ మ్యూజియము మరియు సాహిత్యారథి లక్ష్మీకాంత బెజబరువా మ్యూజియము, అంతేకాకుండా ఇతర గొప్ప కవులు కళాకారుల పోర్ట్రేట్ గ్యాలరీ కూడా ఉంది. అండ్ మనం చూడవచ్చు నృత్య భంగిమలతో ఈ కళాఖండాలు మనకు స్వాగతం పలుకుతున్నాయి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే. ఎస్, అద్భుతం, వెరీ బ్యూటిఫుల్, ఏమంటారు? ఫ్రెండ్స్, ఇక ఈ మొదటి అంతస్తు మొత్తం శ్రీమంత శంకరదేవకు సంబంధించిన మ్యూజియం అని చెప్పవచ్చు. శ్రీమంత శంకరదేవ ఎవరు? 15వ శతాబ్దానికి చెందిన మహనీయుడు. ఇతను ఒక మహా ఋషి, మహాముని, ఫాదర్ ఆఫ్ అస్సాం కల్చర్ అంటే ఫాదర్ ఆఫ్ అస్సాం సంస్కృతి, ఒక జగద్గురు, ఆర్కిటెక్ట్ ఆఫ్ అస్సాం సొసైటీ అని ఎన్నెన్నో బిరుదులు ఇక్కడి ప్రజలు తనకు ఇచ్చిన గొప్పతనాలు అని చెప్పవచ్చు. శ్రీమంత శంకరదేవ భక్తి మూమెంట్లో పాల్గొనిన గొప్ప వ్యక్తి, కల్చరల్ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక గురువు ఈ అస్సాం ప్రజలకు అని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు. బహుశాస్త్రజ్ఞుడు, సాధు పండితుడు, కవి, నాటక రచయిత, నృత్యకారుడు, నటుడు, సంగీతకారుడు,
మరియు చిత్రకారుడు ఈ గొప్ప మహనీయుడు. ఇక ఈ మహామనిషికి కళపై ప్రావీణ్యతతో పాటు ఆసక్తి, మంచి పట్టు కూడా ఉండడం వలన ఒక గొప్ప గురువై ఎన్నో కళా నైపుణ్యానికి చెందిన మహావిద్యలు ప్రజలకు అంకితం చేశాడు. గొప్ప గురువుగా మిగిలిపోయాడు. ఇక మాస్క్ మేకింగ్, మాస్క్ తయారు చేసే కళలో ఇతను అస్సాం ప్రజలకు నాగరికత, జీవన విధానం, ఆచార వ్యవహారాలు మరియు ఆచార ప్రమాణాలు జతపరిచి తన కళను విశ్వానికి, జగత్కి మరియు లోకానికి తెలియజేశాడని చెప్పవచ్చు మిత్రులారా. ఈ చిత్రాలలో మనకు ఏం కనపడుతుంది? మహాముద్రలు, జీవన శైలికి సంబంధించిన ముద్రలు అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, అస్సాం ప్రజల ట్రెడిషనల్ వాల్యూస్, సాంప్రదాయ పద్ధతులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అని నాకు అర్థమవుతోంది. మీరేమంటారు? కళతో పాటు వారి ఆచార వ్యవహారాలు మరియు ఆచార ప్రమాణాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. మరియు ఈ గొప్ప మహనీయుల చరిత్ర కూడా ఈ మ్యూజియంలో మనము తెలుసుకుంటున్నాము. ఒక్కరొక్కరిగా ఈ పటాలు చూద్దాము, ఈ ఫోటోలు చూద్దాము. ఈ గొప్ప వ్యక్తులు అస్సాం చరిత్రలో మిగిలిపోయారు. ఇక గోపికలతో శ్రీకృష్ణుడు ముద్దుగా ఉన్నారు కదా, చాలా క్యూట్ అనిపిస్తుంది. శేషనాగుపై నాట్యమాడే ఫోజిది. ఇక సాహిత్యారతి లక్ష్మీకాంత్ బెజ్బరువా మ్యూజియము, ఇది 2వ ఫ్లోరు. ఈ మ్యూజియం ఏంటో, ఈ పటాలు, ఈ కవులు, కళాకారులు ఎవరెవరో మొత్తం ఈ మ్యూజియం పేరు మీద ఉన్నాయి. లోపల చూద్దాం రండి. వామ్మో, ఈ మ్యూజియం తిరుగుతూ ఉంటే అస్సాంకి ఇంత గొప్ప వాల్యూస్, సాంస్కృతిక, నాగరికత, జీవన విధాన విలువలు ఇంతగా ఉన్నాయా అనిపిస్తూ ఉంది. రిచ్ అస్సాం, రిచ్ ఇండియా, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అద్భుతమైన ఫ్లోర్, చాలా బాగుంది ఇది కూడా చూస్తూ ఉంటే.
మీరు చూస్తున్న వీరందరూ అస్సాం భాష అభివృద్ధికి, సాంస్కృతిక మరియు నాగరికత విలువల కోసం కృషి చేసిన మహామనుషులు, మహాగురువులు అని చెప్పవచ్చు. ఇక ఇది మహా లైబ్రరీ. ఇదే మ్యూజియంలో ఇంత పెద్ద లైబ్రరీ, పురాతనమైన పుస్తకాలు, కవితలు మరియు ఎన్నెన్నో చెప్పలేను. మీరే చూడండి. ప్రతి ఒక్క ర్యాక్ మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండో భాగం చూసే ముందు మీరు మొదటి భాగం తప్పక చూడాలి. చూడని వారి కోసం ప్రత్యేకంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. దీనికన్నా ముందు ఎపిసోడ్ చూడండి. అదే 1998లో ప్రారంభమైన ఈ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర అంటే ఈ మ్యూజియము, ఈ మహాపురుషుడు, ఈ మహామనిషి శ్రీమంత శంకరదేవ రచించిన కొన్ని కితాబులు, కొన్ని పుస్తకాలు మీకోసం. రుక్మిణీ హరన్ కవ్య, రుక్మిణీ హరణ, కాళిదమన, కేలి గోపాల్, పారిజాత హరణ, రామా విజయ, పత్ని ప్రసాద్ నాథ్ అనేది ఒక నాటకము. ఇలాంటి చాలా రచించారు మరియు పాల్గొన్నారు ఈ కవి మరియు కళాకారుడు అని చెప్పవచ్చు. Literature, English literature. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన లైబ్రరీ చూశారు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇక మనం కిందికి వెళ్దాము. అదే చెప్పాను కదా, ఈవినింగ్ టైం, సాయంకాల సమయంలో రంగురంగుల లైటింగ్స్తో ఫౌంటైన్, సెంట్రల్ ఫౌంటైన్ ఎలా ఉంటుంది, ప్లస్ లైటింగ్స్తో ఎంత అందంగా ఈ ఏరియా శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర కనబడుతుందో ఒక్కసారి లుక్ వేసుకుందాం. Ladies and gentlemen, bhaiyo aur behno, young boys and girls and my dear subscribers, see the beauty శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర అందం ఈ ఫౌంటైన్ లో చూడండి. ఫ్రెండ్స్,
Ladies and gentlemen, hi your Beno and my dear subscribers. ఎలా ఉంది ఈ వీడియో, ఈ ఎపిసోడ్ ఎస్ఎస్ కళాక్షేత్రకు సంబంధించిన టోటల్ అస్సాం లిటరేచర్ అండ్ కంప్లీట్ కవులు, కళాకారులు అండ్ బుక్స్, థియరీస్, లైబ్రరీ ఓవర్ అండ్ అబౌవ్. చాలా పెద్ద లైబ్రరీ అస్సాంలో. ప్రతి ఒక్క బుక్ ఇక్కడ దొరుకుతుంది అండ్ ప్రతి ఒక్క లిటరేచర్ మనం తెలుసుకోవచ్చు. అస్సాం కల్చర్ మొత్తం అహోం డైనస్టీకి సంబంధించిన రాజుల నుండి 15వ శతాబ్దం నుంచి ఉన్న బుక్స్ అనే నాకు తెలిసింది ఈ లైబ్రరీలో. సో ప్రతి ఒక్కటి మనం చూసాము మిత్రులారా. మీరు ఇప్పటి వరకు శ్రీమద్ శంకరదేవ మ్యూజియం తో పాటు కళాక్షేత్ర కూడా మొత్తం ఇక్కడ ఉన్న గొప్పతనం మరియు ఈ కళా నైపుణ్యత, మనకు అస్సాం కల్చర్, అస్సాం యొక్క ప్రజలు వేసుకునే బట్టలు గాని, వాళ్ళు వాడిన వస్తువులు గాని, ఎంతో పురాతన వస్తువులను మనం చూడడం జరిగింది. అండ్ మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను మిత్రులారా. అండ్ ఈ కల్చర్ కి సంబంధించింది ఏదైతుందో చాలా నాకు మాత్రం చాలా నచ్చింది, అంటే ఎలాంటి డౌట్ లేదు. అండ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో మనం కలుసుకుందాము. అంతవరకు గుడ్ బై, సైనింగ్ ఆఫ్, యువర్ హోస్ట్ వరప్రసాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వర. కమఖ్య అమ్మవారి గురించి ఈ అద్భుతమైన ఆలయము. కమఖ్య అమ్మవారు అంటే సామాన్యమైన శక్తిపీఠం కాదు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. మొత్తం మీద మనకు మాత్రం జనరల్ టికెట్ దొరికింది, ఫ్రీ దర్శనంది. ఇది సాధించడానికి 4 గంటల సమయం పట్టింది.